అలానే విశేషం. మలేషియా మంత్రి చాలా కీలకమైనటువంటి, సంచలనమైనటువంటి, వివాదాస్పదమైనటువంటి కామెంటు చేశారు. అంతర్జాతీయంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు పని ఒత్తిడికి గురై అనేక మంది గేలుగా మారిపోతున్నారు అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఎక్కడిచ్చారు? పార్లమెంట్లో ఇచ్చారు. పార్లమెంట్లో ఆయన ఆన్ రికార్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఏంటంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా వాళ్ళకి ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా హాస్పిటల్స్లో వైద్యులు చెప్తున్నారు. నేను కాక మొన్న ఒక వైద్యుడు చాలా క్లియర్గా ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. ఆ పని ఒత్తిడి కారణంగా వాళ్ళకి కుటుంబం అలాగే జీవిత భాగస్వామికి టైం ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ ఆయన డాక్టర్ చెప్తున్నారు. ఇంటర్వ్యూ కూడా వైరల్ అయింది. ఒక డాక్టర్ చేసినటువంటి ఇంటర్వ్యూ, హైదరాబాద్ డాక్టర్. సో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో సెక్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. శృంగారం చేయాలనే ఆలోచన కూడా రావట్లేదు. దానికి కారణం పని ఒత్తిడితో పాటు రేడియేషన్ ఎఫెక్టు, పొల్యూషన్ ఎఫెక్టు, ఇంకా రకరకాల సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఆ కారణం చేత వాళ్ళు శృంగారానికి దూరం అవుతున్నారు. అసలు పెళ్ళి అవసరమా అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేటువంటి విషయాన్ని డాక్టర్ చెప్తున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్ అంతా కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారంట. సమస్యలన్నీ ఇవేనంట. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ మందికి, అందరికి కాబట్టి ఎక్కువ మందికి ఆయన దగ్గరికి వచ్చేటువంటి రోగులు అందరికి కూడా సమస్య ఇదే. అంగస్తంభన, శృంగార కోరికలు లేకపోవడం, ఇవన్నీ వస్తున్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అని చెప్పి ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బహుశా దాన్ని కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు, లేదంటే ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్లో చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మలేషియా మంత్రి చెప్పాడేమో. ఆయన ఏమంటున్నాడు? ఉద్యోగంలో పని ఒత్తిడి కారణంగా గేలుగా మారిపోతున్నారు పురుషులు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా కూడా ఇంతకుముందు 21 పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 రాగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇవాళ 30 సంవత్సరాలు అంటే కామన్ అయిపోయింది అబ్బాయికి. 27 సంవత్సరాలు అంటే అమ్మాయికి కామన్ అయిపోయింది. లేట్ వయసులో పెళ్ళిళ్ళు చేసుకోవటం, అలాగే లేట్ వయసులో పిల్లల్ని కనటం, దానికి తగ్గట్టు ఒత్తిళ్లు పెరగటం, ఖర్చులు ఎక్కువైపోవటం, సామాజిక అంశాలు అనేకం చుట్టుముట్టడం, ఇవన్నీ కూడా సమస్యలు అని చెప్పి చెప్తున్నారు. అలాగే లగ్జరీ లైఫ్కి అలవాటు పడడం. లగ్జరీ లైఫ్ అంటేనే విలాసమైనటువంటి వస్తువులతోటి ఎంజాయ్ చేయటం అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉండేటువంటి తరం. విలాసవంతమైనటువంటి జీవితం అని అంటే పబ్బల్లో తిరగటం, లేదంటే జంక్ ఫుడ్స్ తినటం, కారులో లాంగ్ డ్రైవ్ వెళ్ళటం, ఇలాంటివి అని చెప్పి భావనలోకి వచ్చేసారు. అసలు కుటుంబ జీవితాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. కుటుంబ జీవితం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియట్లేదని చెప్పి సైకాలజిస్టులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నడుమ విడాకులకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ జంటలు కూడా ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. కొంతమంది గేలుగా మారిపోతున్నారు. గే అని చెప్తే వాళ్ళని కదిలీరు అనేటువంటి ఉద్దేశంతో గేలుగా మారిపోతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఈవెన్ యాపిల్ CEO కూడా గే అని చెప్పి ఆయన కూడా అనౌన్స్ చేశారు. యాపిల్ CEO, మాజీ CEO అనుకుంటా, ఇప్పుడు లేడు CEO, మాజీ CEO అనుకుంటా. ఆయన కూడా అనౌన్స్ చేశాడు తాను గే అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. అంటే గేలు అని చెప్పుకోవడానికి ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు చాలామంది. ఇదే విషయాన్ని సైకాలజిస్టులు చెప్తున్నారు, ఇప్పుడు మలేషియా మంత్రి చెప్తున్నాడు, అలాగే డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు మలేషియా మంత్రి ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పార్లమెంటులో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు. ఇది తప్పుడు సమాచారం, వెంటనే వెనక్కి తీసుకోవాలని హక్కుల సంఘాలు. సోషల్ మీడియాలో మంత్రిని ఎండగడుతున్న నెటిజన్లు. ఉద్యోగంలో పని ఒత్తిడి, సామాజిక ప్రభావం వంటి కారణాల వల్ల ప్రజలు LGBT కమ్యూనిటీ అంటే గే కమ్యూనిటీ, LGBT కమ్యూనిటీలో భాగమవుతున్నారంటూ మలేషియాకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. సో LGBT కమ్యూనిటీ, ఈ పదాన్ని ఉపయోగించారు, LGBT కమ్యూనిటీ అనేది. ఏంటి LGBT కమ్యూనిటీ అంటే? అడుగుదాం, జెమినీని అడుగుదాం. జెమినీని అడిగితే చెప్తుంది. జెమినీ ఏఐకి అడిగితే
మనకి చెప్తుంది. అసలు ఏంది ఎల్జీబీటీ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఎల్జీబీటీ అంటే ఆల్మోస్ట్ గే. ఇది కొంచెం ఎల్జీబీటీ అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీ అనేది విభిన్న లైంగిక ధోరణులు, సెక్షువల్ ఆరియంటేషన్స్ అంటే విభిన్న లైంగిక ధోరణులు మరియు లింగ గుర్తింపులు కలిగిన వ్యక్తుల సమూహం. ఈ పదం సమాజంలోని వైవిధ్యాన్ని గౌరవించడానికి మరియు అందరికీ సమాన హక్కులు ఉండాలని సూచించడానికి ఉపయోగిస్తారు. ఎల్జీబీటీ అనే సంక్షిప్త పదంలోని అక్షరాల అర్థం ఇక్కడ ఉంది. ఏంది? లెస్బినియన్. మగాళ్ళు అయితేనేమో గేస్ అంటారు, ఆడవాళ్ళు అయితేనేమో లెస్బినియన్స్ అంటారు. ఇది ఎల్జీబీటీ అంటే. ఇతర మహిళల పట్ల శారీరక లేదా మానసిక ఆకర్షణ కలిగిన మహిళలు. లెస్బినియన్స్ అంటే ఇతర మహిళల పట్ల శారీరక లేదా మానసిక ఆకర్షణ, లేడీస్ అట్రాక్ట్ చేసుకోవడం. ఇక గే ఇతర పురుషుల పట్ల ఆకర్షణ కలిగిన పురుషులు. సాధారణంగా ఈ పదాన్ని అందరికీ కలిపి కూడా వాడుతుంటారు. సో పురుషుల అట్రాక్ట్ చేసుకోవడం అనేది గే. ఇక బైసెక్షువల్. ఇక్కడ మనకి ఎల్జీబీటీ కదా, బి అంటే ఏంటంటే బైసెక్షువల్. బైసెక్షువల్ అంటే పురుషులు మరియు మహిళలు ఇద్దరి పట్ల ఆకర్షణ కలిగిన వ్యక్తులు. బైసెక్షువల్ అంటే వీళ్ళు అటు ఇటు ఆకర్షణ కలిగి ఉంటారు. ఇక టీ అంటే ఏంటి? ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ అంటే పుట్టినప్పుడు కేటాయించిన లింగం కాకుండా వేరే లింగాన్ని మార్చుకోవడం అనేదాన్ని వీళ్ళ ట్రాన్స్జెండర్ అంటారు. ట్రాన్స్జెండర్ అంటే లింగాన్ని మార్చుకోవడం, అవయవాన్ని మార్చుకోవడం, గుర్తించే వ్యక్తులు. ఉదాహరణకు హిజ్రాలు లేదా ట్రాన్స్మెన్ లేదా ట్రాన్స్ ఉమెన్. ప్రస్తుతం దీనికి ఇంకా విస్తృతంగా ఎల్జీబీటీ క్యూఏఐ ప్లస్ అని కూడా పిలుస్తున్నారు. క్యూఐ ప్లస్ అంటే మళ్ళీ యాడ్ చేశారు. ఎల్జీబీటీ అనేది కాకుండా దానికి మళ్ళీ క్యూఐఏ ప్లస్ అని కూడా. ఇందులో క్యూ అంటేనేమో క్వీర్, ఐ అంటేనేమో ఇంటర్సెక్స్, ఏ అంటేనేమో అసెక్షువల్ అని అర్థం అంట. సో ఇది మరి కొత్త పదాలు కూడా యాడ్ చేశారు ఇది. సో సెక్షన్ 377 అంటే ఇది కొన్ని స్వలింగ సంపర్కం అనేది నేరం కాదని తీర్పిచ్చింది భారతదేశం, చారిత్రాత్మక తీర్పిచ్చింది. కొన్ని దేశాల్లో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇది ఎల్జీబీటీ గురించి మాట్లాడారు ఆయన. సో ఇక్కడ చూడండి, పార్లమెంట్లో రాతపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా దీనిపై అక్కడ మలేషియాలోని తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఇది ప్రచురించింది. మత వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ జుల్కిఫిల్ హసన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎల్జీబీటీ ధోరణులపై ప్రతిపక్ష ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన ఎంపీ సిటీ జైలా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పని ఒత్తిడి, సామాజిక ప్రభావం, మత విశ్వాసాలు లోపించడం వంటివి ఎల్జీబీటీ ప్రవర్తనకు కారణాలని ఆయన పేర్కొన్నారు. మలేషియాలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధమని 2022 నుంచి 2025 మధ్య ఎల్జీబీటీ సంబంధిత కార్యకలాపాలపై 135 కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. సో సోషల్ మీడియాలో నెట్జన్లు సెటర్లు ఈ మంత్రి పైన నెట్జన్లు ఆయన కామెంట్ పైన బాగా ఎగతాళి చేస్తున్నారు. ఈ లెక్కన మా ఆఫీసులో ఉన్న వాళ్ళంతా ఎప్పుడో గేలుగా మారిపోవాలని ఒకళ్ళు, ఒత్తిడి, బైసెక్షువల్ రెండు నాకు ఉన్నాయి, బహుశా మంత్రి చెప్పింది నిజమేనేమో అని ఇంకొందరు, అంటే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరో యూజర్ వ్యంగ్యంగా రాశారు. మరికొందరు దీన్ని కార్మిక హక్కులతో ముడిపెడుతూ జనాలు గేలుగా మారకుండా ఉండాలంటే ప్రభుత్వం కనీస వేతనాలు పెంచి 4 రోజులు పని దినాలు ప్రవేశపెట్టాలంటూ చురకలు అంటించారు. సో దీని మీద మళ్ళీ హక్కుల సంఘాలు వచ్చినాయి. హక్కుల సంఘాలు ఏమంటున్నాయి? జస్ట్ ఫర్ సిస్టర్స్ అనే ఎల్జీబీటీ హక్కుల సంస్థ ప్రతినిధి తిలగా సులతి రేహ్ మాట్లాడుతూ లైంగిక గుర్తింపు అనేది ఒత్తిడి వల్ల వచ్చేది కాదని, అది మానవ సహజమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సో మొత్తం మీద ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయ్యాయి. దీని మీద నెట్జన్లు ఆయన సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కొంతమంది, వ్యతిరేకించేటువంటి వాళ్ళు కొంతమంది, అసలు ఎల్జీబీటీ అంటే ఏంటి వెతికే వాళ్ళు కొంతమంది, గేల్ అంటే ఏంటి, లెస్బినియన్స్ అంటే ఏంటి, బైసెక్షువల్స్ అంటే ఏంటి, దీని మీద చర్చ జరిపేటువంటి వాళ్ళు కొందరు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గేల సంఖ్య పెరుగుతుందని చెప్పి ఆయన అభిప్రాయం. ఇది ఇప్పుడు దుమారం రేపుతుంది. మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజమా లేదంటే అబద్ధం ఉందా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.